మే 23 వైశాఖ పౌర్ణమి గురువారం పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటిది కదా. చాలామంది కూడా మందబుద్ధితో ఉన్నారు. ఎలా అంటే జాతకరీత్యా చూస్తే కనుక కొన్ని రాశులపైన శని ప్రభావం ఉంది. వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మకరం, కుంభం, మీనం ఈ రాశులపైన శని ప్రభావం ఉంది. శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మందబుద్ధిని కలగజేస్తాడు. అలాంటి వారు ఏం చేయాలి? ఏ భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి? మేధస్సు పెరగాలి. మన పిల్లలు కూడా చదువులో వెనుకబడి ఉన్నారు. అలాంటి వారు ఏమి చేయాలి అంటే కనుక ఈ గురువారం పౌర్ణమి వస్తే కనుక ఎప్పుడైనా సరే సాక్షాత్ శివస్వరూపమైనటువంటి శ్రీ మేధాదక్షిణమూర్తి యొక్క ఆరాధన, అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, అలాగే శ్రీ లక్ష్మీ హయగ్రీవుల వారి యొక్క ఆరాధన, అలాగే నవగ్రహాలు ఉంటే కనుక నవగ్రహాల దగ్గర వెళ్ళి గురువుని యథాశక్తి పూజించి 16 ప్రదక్షిణలు చేస్తే చాలు ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే గురువారం రోజున పౌర్ణమి కాబట్టి కొన్ని చోట్లల్లా అనఘాదేవి వ్రతాలు కూడా చేస్తుంటారు. దత్తాత్రేయ స్వామి వారి ఆ వ్రతంలో పాల్గొనండి. అలాగే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు కూడా జరుగుతుంటాయి ప్రతి పౌర్ణమికి కొన్ని ఆలయాలలో. వైశాఖ పౌర్ణమి రోజున వ్రతంలో పాల్గొంటే కనుక సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి శ్రీ రమా సహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజున ఈ రోజున సాక్షాత్ బుద్ధుడు పుట్టినటువంటి రోజు కూడా ఈరోజు. దశ అవతారాలలో ఆఖరి అవతారంగా బుద్ధుణ్ణి కూడా మనం ఆరాధిస్తుంటాం కదా. బుద్ధుణ్ణి ఈరోజు బుద్ధుడి యొక్క దర్శనం చేసుకున్నా చాలు బుద్ధుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మంచి సద్బుద్ధులు కూడా మనకు మన పిల్లలకు కూడా కలుగుతాయి.